Hello guys, welcome to Talkies Today channel. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు టాకీస్ టుడే ఛానల్. బిగ్ బాస్ సీజన్ ఎండ్ అయిపోయి ఎన్ని నెలలు అవుతున్నా కూడా ఆ ఇద్దరు క్రేజ్ మాత్రం అస్సలు తగ్గట్లేదు. సో మీరు అనుకుంటుంది కరెక్టే, నేను చెప్తుంది కళ్యాణ్ తనుజాల గురించే. సో ఈ రోజు ఈ వీడియోలో కళ్యాణ్ తనుజాల లేటెస్ట్ అప్డేట్స్ తో మీ ముందుకైతే వచ్చాను. సో ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఒకటే టాపిక్ అయితే ట్రెండ్ అవుతుంది, అదే బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్. ఒకవైపు కళ్యాణ్ ఏమో తన డ్రీమ్ కార్ ని సొంతం చేసుకుంటే, మరోవైపు తనుజ వైజాగ్ సిటీలో సందడి చేసింది. అసలు వీళ్ళిద్దరూ ఒకేసారి అనుకోకుండా వైజాగ్ లో ఏ ఈవెంట్స్ కోసం వచ్చారు, కళ్యాణ్ తీసుకున్న కార్ కలర్ అనుకున్న సీక్రెట్ ఏంటి? సో వీటన్నిటితో పాటు ప్రస్తుతం సోషల్ మీడియాలో వీళ్ళ బాండింగ్ పై జరుగుతున్న నెగిటివిటీ వెనక అసలు నిజాలేంటో ఈ వీడియోలో క్లియర్ గా మాట్లాడదాం. సో దాంతో పాటు కళ్యాణ్ తనుజ లేటెస్ట్ ప్రాజెక్ట్స్ గురించి కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది, ఎక్కడ స్కిప్ చేయకుండా ఇంటి వరకు చూడండి. సో అలాగే వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వీడియోకి ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, హైప్ కనిపిస్తే హైప్ ఇవ్వండి, వీడియోకి ఎక్కువ రీచ్ వస్తుంది. సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన టాకీస్ టుడే ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇంకా వీడియోలో అసలు విషయానికి వస్తే, ముందుగా కళ్యాణ్ ఫ్యాన్స్ అందరికీ అదిరిపోయే గుడ్ న్యూస్ అనే చెప్పాలి. సో బిగ్ బాస్ విన్నర్ గా కళ్యాణ్ కి వచ్చిన మారుతి సుజుకి కార్ ని రీసెంట్ గా అఫీషియల్ గా డెలివరీ చేశారు. సో అయితే ఇక్కడ ఒక విశేషం ఏంటో తెలుసా, కళ్యాణ్ కి పర్సనల్ గా వైట్ కలర్ అంటే చాలా ఇష్టం, కానీ తను మాత్రం కార్ కలర్ బ్లాక్ కలర్ ని అయితే సెలెక్ట్ చేసుకున్నాడు. మనందరికీ తెలిసిందే తనుజకి బ్లాక్ కలర్ అంటే ఇష్టం అని. సో బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పటి నుండి చాలా ఇంటర్వ్యూలో కళ్యాణ్ తనుజ తనకి ఎంత ఇంపార్టెంటో చెప్తూనే వచ్చాడు. సో ఇప్పుడు తనకి ఇష్టమైన వైట్ కలర్ కూడా కాదని తనుజకి ఇష్టమైన బ్లాక్ కలర్ కార్ సెలెక్ట్ చేసుకోవడం వెనక వాళ్ళ బాండింగ్ ఎంత స్ట్రాంగ్ గా ఉందో అర్థం అవుతుంది. సో ఇది చూసిన మ్యూచువల్ ఫ్యాన్స్ అయితే తెగ హ్యాపీ ఫీల్ అయ్యారు. ఇంకో పక్క తనుజ విషయానికి వస్తే, సో రీసెంట్ గా వైజాగ్ లో మాధురి గారి షాపింగ్ మాల్ ఓపెనింగ్ అయితే తనుజ చీఫ్ గెస్ట్ గా ఎంటర్ అయ్యింది. సో అక్కడ తను ఒక మంచి శారీలో చాలా అందంగా కనిపించింది. ఫ్యాన్స్ కి తనే సెల్ఫీలు తీస్తూ చాలా మంది ఫ్యాన్స్ తో తను మాట్లాడటం అయితే జరిగింది. సో తనుజ చాలా హ్యాపీగా మాధురి గారితో ఈవెంట్ ని చాలా సక్సెస్ఫుల్ గా లాంచ్ చేసింది. చాలా మంది అడుగుతున్న ఒకే ప్రశ్న, వాళ్ళు ఒకే సమయంలో కళ్యాణ్ తనుజ ఇద్దరు వైజాగ్ లో ఉన్నారు కదా, మరి ఎందుకు కలిసి ఒక ఫోటో కూడా పెట్టలేదని చాలా మంది అడుగుతున్నారు. సో దానికి కారణం సోషల్ మీడియాలో ఉండే కొంతమంది టాక్సిక్ ఫ్యాన్స్, అలాగే హేటర్స్ అని చెప్పాలి. సో వీళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్, ఎప్పుడు కూడా టచ్ లోనే ఉంటారు. కానీ ఒకవేళ వీళ్ళు కలిసి ఒక ఫోటో పెట్టినా లేదా ఒకే ఫ్రేమ్ లో కనిపించినా, ఈ టాక్సిక్ ఫ్యాన్స్ దాన్ని ఒక పెద్ద ఇష్యూ చేసి సోషల్ మీడియాలో లేనిపోని రూమర్స్ అయితే క్రియేట్ చేస్తా ఉన్నారు. సో నెగిటివ్ కామెంట్స్, ట్రోల్స్ తో గందరగోళం సృష్టిస్తున్నారు. అందుకే ఈ అనవసరమైన రచ్చ ఎందుకని చెప్పి ఇద్దరు కలిసినా కూడా లేదా కలవకపోయినా కూడా బయట పెట్టకుండా సోషల్ మీడియాకి దూరంగా ఉంటున్నారు. సో ఇది నిజంగా మ్యూచువల్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ఖచ్చితంగా బాధ కలిగించే విషయమే. రీసెంట్ గా తనుజ ఇచ్చిన ఇంటర్వ్యూలపై కొందరు హేటర్స్ తెగ నెగిటివిటీ కామెంట్స్ అయితే స్ప్రెడ్ చేస్తా ఉన్నారు. తను ఫేక్ అంటూ ట్రోల్స్ చేస్తున్నారు. ఒక తెల్ల కాగితం మీద చిన్న మచ్చ ఉంటే ఎలా వెతుకుతామో, అలా కొందరు నెటిజన్లు వీళ్ళిద్దరి మధ్య గొడవలు పెట్టడానికి అన్నట్టుగా వెతుకుతున్నారు. సో వీళ్ళ జర్నీ నుండి మనం చాలా నేర్చుకోవాల్సిన విషయం అయితే ఉంది. కళ్యాణ్ ఎంతో పేద కుటుంబం నుంచి వచ్చి ఒక ఆర్మీలో జాబ్ చేసి ఎన్నో కష్టాలు పడి తన డ్రీమ్ కోసం బిగ్ బాస్ ప్లాట్ఫామ్ ని ఉపయోగించుకుని ఈ స్థాయికి అయితే వచ్చాడు. అలాగే తనుజ ఫ్యామిలీ సపోర్ట్ లేకపోయినా కూడా ఎన్నో హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేస్తూ తను కూడా ఒక ఆడపిల్లగా ఇండస్ట్రీలో ఒంటరిగా పోరాడి నిలబడింది. సో మనం వాళ్ళ కష్టాన్ని, సక్సెస్ ని చూసి ఇన్స్పైర్ అవ్వాలి. కానీ ఇలా ప్రతి చోట చిన్న చిన్న విషయానికి ట్రోల్స్ చేయడం, నెగిటివిటీ స్ప్రెడ్ చేయడం అసలు మంచి పద్ధతి అయితే కాదు. సో ఇప్పటికైనా ఈ నెగిటివిటీ ఎవరైతే స్ప్రెడ్ చేస్తున్నారో దయచేసి ఎక్కడైనా ఆపేయండి. ఇక కళ్యాణ్ అండ్ తనుజ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ విషయానికి వస్తే, కళ్యాణ్ తన ఆల్బమ్ సాంగ్ తో ఫుల్ బిజీగా ఉన్నాడు. సో ఆల్బమ్ సాంగ్ అతి త్వరలో ట్రైలర్ అయితే లాంచ్ కాబోతుంది. ఇండస్ట్రీలో ఉన్న ఒక పెద్ద డైరెక్టర్ ఈ ట్రైలర్ అయితే లాంచ్ చేయబోతున్నారని అయితే చిన్న రూమర్ అయితే ఉంది. సో దాదాపు కన్ఫర్మ్ అయినట్టే. సో కళ్యాణ్ ఇది ఒక షార్ట్ ఫిల్మ్ లాగా అయితే రిలీజ్ చేయబోతున్నాడు. ఇది ఒక మామూలు సాంగ్ మాత్రమే కాదు, ఇది ఒక మినీ మూవీ లాగా ఉంటుంది. సో దీని తర్వాత కళ్యాణ్ ఒక పెద్ద హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు ఇండస్ట్రీకి. అది కూడా ఒక పెద్ద డైరెక్టర్ డైరెక్ట్ చేయబోతున్నాడని రూమర్ కూడా వచ్చింది. సో కళ్యాణ్ ఆల్రెడీ స్టోరీ చెప్పారు. కళ్యాణ్ ఆ స్టోరీ కూడా చాలా బాగా నచ్చిందని చెప్తున్నారు. సో చూద్దాం, అతి త్వరలో 70mm స్క్రీన్ మీద కళ్యాణ్ ఎంట్రీ కూడా ఉండబోతుంది. సో తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఒక మంచి హీరో అయితే రాబోతున్నాడు. తనుజ అప్కమింగ్ ప్రాజెక్ట్ చూసుకున్నట్టయితే, తనుజ ఆల్రెడీ బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన అమ్మటే ఒక సినిమా స్టార్ట్ చేసింది. సో తనుజ పుట్టినరోజున ఆ సినిమాకి సంబంధించి ఒక ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేశారు. ఆ సినిమాకి హత అనే టైటిల్ కన్సిడరేషన్ లో ఉంది. సో ఇది ఒక థ్రిల్లర్ సినిమాగా తెరకెక్కుతుంది. తనుజ ఇందులో లీడ్ రోల్ లో నటిస్తుంది. సో అతి త్వరలో ఈ సినిమాకి సంబంధించిన అన్ని అప్కమింగ్ అప్డేట్స్ అన్ని రాబోతున్నాయి. సో ఇవి మాత్రమే కాకుండా తనుజ ఒక వెబ్ సిరీస్ లో నటించబోతుంది అమెజాన్ ప్రైమ్ లో. సో ఇవి కాకుండా ఇంకొక 2 సినిమా స్టోరీస్ కూడా తనుజ వింది. సో తనుజకి సూటబుల్ గా అనిపించినవి, తనకి బాగా నచ్చిన క్యారెక్టర్స్ అయితే చూస్ చేసుకుంటుంది. సో చాలా బ్రైట్ గా ఉండబోతుంది కళ్యాణ్ అండ్ తనుజ ఫ్యూచర్ అప్కమింగ్ మొత్తం. సో ఇదిగా చూశారు కదా, తనుజాలు కళ్యాణ్ బాండింగ్ ఎప్పటికీ స్ట్రాంగ్ గానే ఉంటుంది. ఎంతమంది హేటర్స్ వచ్చినా వాళ్ళ ఫ్రెండ్షిప్ ని ఎవరు ఏమీ చేయలేరు. మీరు నిజమైన ఫ్యాన్స్ అయితే మీరు సపోర్ట్ చేసే వాళ్ళని హ్యాపీగా సపోర్ట్ చేసుకోండి. అంతేగాని పక్క పర్సన్ ని బ్యాడ్ చేయడానికి మాత్రం ట్రై చేయమాకండి. ఒకవేళ ఈ నెగిటివిటీ ఇలాగే కంటిన్యూ అయితే ఫ్యూచర్ లో వాళ్ళిద్దరు కలిసి కనిపించడానికి కూడా ఆలోచించుకుంటారు.
సో ఇది గైస్ కళ్యాణ్ బ్లాక్ కలర్ కార్ తీసుకోవడంపై, అలాగే తనూజ వైజాగ్ అప్డేట్స్ పై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్ లో మాతో షేర్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే కనుక కళ్యాణ్ తనూజ ఫ్యాన్స్ అందరూ వీడియోకి ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే హైప్ కనిపిస్తే హైప్ ఇవ్వండి, వీడియోకి ఎక్కువ రీచ్ వస్తుంది. సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన టాకీ స్టూడియో ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి. ఇక చివరగా కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే కళ్యాణ్ అని, తనూజ ఫ్యాన్స్ అయితే తనూజ అని, అలాగే కళ్యాణ్ తనూజ మ్యూచువల్ ఫ్యాన్స్ అయితే కేటీ అని కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఇంకొక మంచి లేటెస్ట్ అప్డేట్ తో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.